మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 753. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసుధారికి వైష్ణవి అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటే అలాగే స్పీడ్గా స్కూటీని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. విరాస్ చాలా స్పీడ్గా తన కారుని డ్రైవ్ చేస్తూ వసు స్కూటీని ట్రేస్ చేస్తాడు. విరాస్ వసు స్కూటీని చూసి ఇంకా స్పీడ్గా కారుని పోనిచ్చి వసు స్కూటీకి ఎదురుగా కారుని ఆపుతాడు. సడన్గా తనకి కారు ఎదురుగా ఆపేసరికి వసు తన ఆలోచన నుండి బయటకు వచ్చి సడన్ బ్రేక్ వేసి ఎదురుగా చూస్తుంది. విరాస్ కారులో నుండి బయటకు దిగి వసు దగ్గరికి వస్తుంటే వసు కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది. ఇంతలో విలియమ్స్ కూడా కారు దిగి వసు వాళ్ళ దగ్గరికి వస్తాడు. విరాస్ విలియమ్స్ వైపు చూసి స్కూటీని అపార్ట్మెంట్కి తీసుకుని వెళ్ళు విలియమ్స్ అని అనగానే వసు కోపంగా విరాస్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను స్కూటీ డ్రైవ్ చేస్తుంటే స్కూటీని అలా ఎలా అపార్ట్మెంట్కి తీసుకువెళ్తారు అని అంటుంటే, ఎందుకంటే నువ్విప్పుడు కారులో వస్తున్నావు కాబట్టి అని విరాస్ వెళ్ళి స్కూటీ కీస్ తీసుకోగానే వసు వెంటనే స్కూటీ దిగి ఏం చేస్తున్నారు మీరు అని సీరియస్గా అంటుంది. అబ్బో మేడం గారికి కోపం నార్మల్గా లేదు కదా అని అంటూ వెంటనే తన దగ్గరున్న కీస్ని విలియమ్స్ పైకి విసురుతాడు విరాస్. విలియమ్స్ స్కూటీ కీస్ తీసుకోగానే అన్నయ్య నా కీస్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళాలి అని వసు కోపంగా అంటుంటే, నేను తీసుకువెళ్తాగా అని విరాస్ ఒక్కసారిగా వసుని ఎత్తుకుని విలియమ్స్ వైపు చూసి ఇంక నువ్వు వెళ్ళు అని అంటుంటే విలియమ్స్ చిన్నగా నవ్వుకుంటూ స్కూటీ తీసుకుని అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోతాడు. విరాస్ వసుని ఎత్తుకోగానే వసు తన కాళ్ళని అటు ఇటు ఊపుతూ నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని అంటుంటే, అలాగే చెప్పాను కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటే నేను అక్కడికే తీసుకువెళ్తాను, కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని చెప్పి విరాస్ వెంటనే వసుని కారులో కూర్చోబెట్టి కార్ డోర్ లాక్ చేసి తను కూడా కార్ ఎక్కేసరికి నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని వసు కోపంగా అరుస్తూ ఉంటుంది. అలాగే అని విరాస్ తన కారుని ముందుకి డ్రైవ్ చేస్తూ ఉంటే, చెప్తుంది మీకే అర్థం అవడం లేదా అని వసు చిరాకుగా అంటూ ఇంకా విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి కోపంగా విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. రాక్షసి, నేను నీ దగ్గర ఇలా లేకపోతే నువ్వు ఈ టైంలో అస్సలు నా మాట కొంచెమైనా వింటావా? ఇప్పటికే ఎలా మాట్లాడుతున్నావు? మార్నింగ్ వరకు విజ్జు అని ఎంత ప్రేమగా పిలిచావు, ఇప్పుడు అండి అని అంటున్నావు, చెప్తా నీ పని అని విరాస్ తన కారుని తను తీసుకున్న హౌస్ వైపుకి పోనిస్తాడు. కొంచెం సమయం తర్వాత కార్ అనేది తన హౌస్ ముందు ఆగుతుంది. వసు బయటకు చూస్తూ ఉంటే విరాస్ కార్ డోర్ ఓపెన్ చేసి వసుని ఎత్తుకుని హాల్లోకి తీసుకుని వచ్చి వెంటనే మెయిన్ డోర్ లాక్ చేసేస్తాడు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని వసు కోపంగా ఉంటే, వసు నాతో మాట్లాడాలని అనిపించడం లేదా? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ నీ డౌట్ ఏదైనా నేను క్లారిఫై చేస్తాను, కానీ నువ్వు ఇలా నాతో ప్రవర్తిస్తుంటే అసలు నాకు నచ్చడం లేదు అని అనగానే ఇంకా వసు కొంచెం కోపం తగ్గించుకుని విరాస్ వైపు చూస్తూ, వైష్ణవి అక్క చెప్పింది నిజమేనా అని కోపంగా అడుగుతుంది. విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వసు వైపు చూస్తూ అవును అని అంటాడు. అంటే మీరు నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా అని వసు షాక్గా అడుగుతుంటే అవును అని నెమ్మదిగా అంటాడు విరాస్. వెంటనే వసు కోపంగా విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ కాలర్ పట్టుకుని ఎందుకు ఇలా చేశారు? ఎందుకు నాకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? కనీసం చేసుకునేటప్పుడు నాకు ఒక్కసారి కూడా చెప్పాలని అనిపించలేదా? ఎందుకు ఇప్పటి వరకు నాకు తెలియకుండా నా దగ్గర ఈ విషయం దాచారు అని ఏడుస్తూ అంటుంటే, వసు ఆ టైంలో నువ్వు ఎక్కడ దూరం అయిపోతావేమోనన్న భయంతో అలా చేయాల్సి వచ్చింది. నీతో ఈ విషయం చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వు నాకు చెప్పావు కదా నీకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని, నీకు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావని నాకు చాలాసార్లు చెప్పావు, అందుకే నీ దగ్గర నిజాన్ని దాయాల్సి వచ్చింది అని విరాస్ నెమ్మదిగా చెప్తుంటే వసు కోపంగా విరాస్ని వెనక్కి తోసేసి, అందుకేనా నా మాటలకి అంత వాల్యూ ఇచ్చి నాకు తెలియకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు? ఇదేనా మీరు నాకు ఇచ్చే వాల్యూ? ఇదేనా మన ప్రేమకిచ్చే వాల్యూ అని వసు కోపంగా అంటుంటే, వసు అది కాదురా అసలు ఏం జరిగిందంటే అని విరాస్ అంటుంటే,
అసలు నాకు తెలియకుండా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? నాకంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ విషయం ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, నాకు తప్ప అని వసు కోపంగా అనగానే, వసు ప్లీజ్ కొంచెం శాంతంగా విను. నువ్వు ఇలా నాపై సీరియస్ అవుతుంటే నాకు చాలా కష్టంగా ఉందిరా. ముందు నేను చెప్పేది విను వసు అని వసు చెంపలపైన తన 2 చేతులను వేసి వసు కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఏం చెప్తారు? నన్ను ఎలా మోసం చేశారు అని చెప్తారా అని వసు కోపంగా అనగానే విరాస్ ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటాడు. తర్వాత కళ్ళు తెచ్చి వసు వైపు చూస్తూ, వసు నువ్వంటే నాకు ప్రాణమని నీకు తెలియదా? అలాంటిది నిన్నెందుకు మోసం చేస్తాన్రా? మనం అమెరికాకు వెళ్ళినప్పుడు ఒకరోజు సడన్గా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నట్టు ఏదో బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. ఆ క్షణం నాకు ఎంత భయం వేసిందో నీకు తెలుసారా? ఒకసారి నా లైఫ్లో నేను పోగొట్టుకుంది చాలు, మళ్ళీ నిన్ను కూడా ఎక్కడ పోగొట్టుకుంటానేమోనని భయం వేసింది. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ అప్పటికప్పుడు సింపుల్గా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, అందరి సమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం అని. ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని భయంతో ఇంక నీకు చెప్పకుండా నువ్వు నాకు దూరం అవ్వకుండా అటువంటి నిర్ణయం తీసుకున్నాన్రా. ఈ విషయం నీకు చెప్పకపోవడం తప్పే, కానీ నిన్ను మోసం చేయాలని అనుకోలేదు వసు అని విరాస్ అలాగే వసు చెంపలపైన చేతులు వేసి వసు కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉంటాడు. నువ్వు నాకు దూరం అయిపోతావన్న ఆలోచనతోనే నేను ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను, కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు వసు. ప్లీజ్ నువ్వు ఇలా నాపై కోపం తెచ్చుకోకరా అని విరాస్ వసుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. విరాస్ అంత చెప్పినా కూడా వసు మనసు దాన్ని అంగీకరించలేకపోతుంది. వెంటనే విరాస్ని ముందుకు తొయ్యగానే విరాస్ షాక్గా వసు వైపు చూస్తాడు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల తన జీవితంలో పెళ్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీకు తెలుసా? అలాంటిది పెళ్ళనేది నా జీవితంలో నాకు తెలియకుండా జరిగిపోయిందన్న ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను. మీరు నన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం తప్పని అనడం లేదు, కానీ మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు కనీసం నాతో ఒక్క మాట చెప్పి ఉంటే నేను నా కళని వదిలేసి ఆ క్షణమే తల వంచుకుని మీ చేత మెడలో తాళి కట్టించుకునే దానిని. కానీ మీరు ఒక అమ్మాయికి తన లైఫ్లో తన పెళ్ళి అయ్యిందన్న విషయం కూడా తెలియకుండా చేశారు. ఇన్ని రోజులు మీకు నాకు పెళ్లి జరిగినా కూడా మీరు నా దగ్గర ఏమీ జరగనట్టు ప్రవర్తించారు. చివరికి ఇప్పటికీ కూడా మీరు నాకు నిజాన్ని చెప్పాలని అనుకోలేదు. ఈరోజు కూడా నాకు వైష్ణవి అక్క ద్వారా నిజం తెలిసింది. ఇదేనా మీరు నాకు ఇచ్చే ఇంపార్టెంట్? ఎందుకు ఇలా చేశారు? మీరు చేసిన దానికి నేను జీవితాంతం ఇలాగే బాధపడుతూ ఉండాలా? నా లైఫ్లో నాకు తెలియకుండానే నా పెళ్లి జరిగిపోయిందన్న ఊహతోనే నేను బ్రతుకుతూ ఉండాలా అని వసు కోపంగా అంటుంటే విరాస్కి వసుని ఎలా కూల్ చేయాలో అర్థం కాదు. వసు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవా? ఎందుకు నువ్వు ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? నీ కోపాన్ని నేను భరించలేనురా. ప్లీజ్ నాతో ఎప్పట్లాగా నార్మల్గా మాట్లాడు వసు. ప్లీజ్ రా, నా వల్ల తప్పు జరిగింది, కాదని అనడం లేదు. నిజమే, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది. ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది నీకు తెలియకుండా నేను చేసుకోవడం తప్పే. కానీ ప్లీజ్ రా, నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవా? నేను నిన్ను ఎక్కడ కోల్పోతానన్న భయంతోనే అలా చేశాను వసు. ప్లీజ్ నన్ను దూరం పెట్టకు, నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోకు వసు. నేను భరించలేను. నువ్వు నాకు దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను అని విరాస్ బాధగా అంటుంటే వసు విరాస్ వైపు చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను? మీరు చేసిన దానికి నాకు మీపై చాలా కోపంగా ఉంది. అలా అని మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయేంత ద్వేషమైతే లేదు. నాకు తెలియకుండా నా లైఫ్లో మీరు చేసిన దానికి నేను ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలియాలి కదా. నేనేమి మీ నుండి దూరంగా వెళ్ళను, కానీ ఈ వసు కోపం ఎలా ఉంటుందో ఈ క్షణం నుండి మీరు కళ్ళారా చూస్తారు అని వసు కోపంగా అనగానే విరాస్కి వసు ఏం మాట్లాడుతుందో అర్థమవగానే తన మనసంతా కొంచెం తేలికవుతుంది. వెంటనే వసు దగ్గరికి స్పీడ్గా వచ్చి వసుని హక్ చేసుకుని, ఇది చాలరా, నువ్వు నా దగ్గరే ఉంటూ నన్ను కొట్టినా తిట్టినా పర్వాలేదు, నాపై కోపం చూపించినా పర్వాలేదు, కానీ నన్ను వదిలేసి వెళ్లకుండా ఉంటే అంతే చాలు.
ప్లీజ్ రా, జరిగిపోయిన దాని గురించి వదిలేసే. నీ కోరిక ప్రకారమే మనం శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుందాం. అందుకే కదా వసు, నా దృష్టిలో నీకు నాకు పెళ్లి జరిగిందని తెలిసినా కూడా ఏ రోజు కూడా నేను నా లిమిట్ని క్రాస్ చేయకుండా నీ దగ్గరే ఉంటున్నాను. ప్లీజ్ రా, అర్థం చేసుకో అని అనగానే వసు ఏమీ మాట్లాడకుండా విరాస్కి దూరం జరిగి అలాగే సోఫాలో కూర్చుంటుంది. విరాస్ వసుకి ఎదురుగా కూర్చుని వసు వైపు చూస్తూ ఉంటాడు. వసు తన మనసులో అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. నీ బాధ నాకు అర్థమైంది విచ్చు. వైష్ణవి అక్కలాగా నేను కూడా నీకు ఎక్కడ దూరం అయిపోతానన్న భయంతో నువ్వు ఇలా చేశావు. కానీ కనీసం ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా చేసావన్న బాధే నా మనసుని ప్రతిక్షణం బాధిస్తుంది. నా కోపం తగ్గే వరకు నేను నీతో సరిగ్గా మాట్లాడలేను అని వసు అలాగే మనసులో బాధపడుతూ ఉంటుంది. తర్వాత తనకి ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా వెంటనే విరాస్ వైపు చూస్తూ, మీరు వైష్ణవి అక్కని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా అని అడగగానే వసు మాటకి విరాస్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. మాట్లాడండి అని వసు అంటుంటే విరాస్ వెంటనే వసు దగ్గరికి వచ్చి తన ముందు మోకాళ్ళపై కూర్చుని, వసు ప్లీజ్, నా గురించి నీకు ప్రతిదీ తెలుసు. అలాగే నేను ఎలాంటి వాడినో కూడా నీకు తెలుసు. కానీ నా లైఫ్లో నాకు తెలియకుండా జరిగిన ఒకే ఒక్క పొరపాటది. అసలు నేను వైష్ణవి విషయంలో ఎప్పుడు కూడా అలా చేస్తానని అనుకోలేదు. తన ఇష్ట ప్రకారంతోనే తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ వైష్ణవి ప్రతిక్షణం నన్ను బాధ పెట్టడం, నన్ను దూరం పెట్టడం భరించలేక ఆ రోజు చాలా అంటే చాలా ఎక్కువగా డ్రింక్ చేశానురా. ఎంతలా అంటే నీకు నేను చెప్పలేను. ఆ టైంలో అసలు నా మైండ్, నా హార్ట్ ఏది కూడా కంట్రోల్లో లేదు అని విరాస్ చెప్పగానే వసు భయంగా విరాస్ వైపు చూస్తూ, అంటే మీరు డ్రింక్ చేసి ఆ మత్తులో వైష్ణవి అక్కతో ఏదైనా మిస్బిహేవియర్ చేశారా అని అడుగుతుంటే వసు మాటలు కూడా వణుకుతూ వస్తాయి. వసు అడిగిన ప్రశ్నకి విరాస్ వెంటనే తలదించుకోగానే వెంటనే వసు విరాస్ పట్టుకున్న తన చేతులని విరాస్ చేతుల నుండి వెనక్కి లాక్కుంటుంది. వెంటనే విరాస్ భయంగా వసు చేతిని పట్టుకుంటూ, వసు ప్లీజ్ రా, నేను చెప్పేది కొంచెం విను. నిజంగా ఆ టైంలో నేను పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. కానీ వైష్ణవితో రాంగ్గా బిహేవ్ చేద్దామని నేను అస్సలు అనుకోలేదు. తనని ప్రేమించినప్పుడు ఎప్పుడు కూడా నేను తనతో రాంగ్గా బిహేవ్ చేయలేదు. ఏ రోజు కూడా నా లిమిట్ని క్రాస్ చేయలేదు. కానీ అలాంటిది ఆ రోజు మొట్టమొదటిసారిగా నేను నా లిమిట్ని క్రాస్ చేసి వైష్ణవిని ముద్దు పెట్టుకున్నాను అని విరాస్ గట్టిగా కళ్ళు మూసుకోగానే వసు మాత్రం అలాగే విరాస్ మాటకి షాక్లో ఉండిపోతుంది. ఇప్పుడు మరి వసు రియాక్షన్ ఏంటి? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.